హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ రాజీ. ఈరోజు మన వీడియోలో ఆది బ్లౌజ్తో మార్కింగ్ చేసుకొని పైపింగ్ బ్లౌజ్ పర్ఫెక్ట్ ఫినిషింగ్తో ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మనం కట్ చేసే బ్లౌజు ఏ సైజుతో ఒకసారి కొలుచుకొని చూద్దామండి. ఆది బ్లౌజ్ ఏ సైజ్ అనేది ఇలా టేప్తో ఇలా కొలుచుకోవాలండి. ఇలా కొలుచుకోవడం వల్ల షోల్డర్ ఎంత పెట్టేది, నెక్ లెంత్ ఎంత పెట్టేది ఒక ఐడియా అనేది వస్తుందండి. ఇది వచ్చేసి 28 బ్లౌజ్ అండి. ఇది వచ్చేసి 28 సైజ్ బ్లౌజ్ అండి. మనం ఏ సైజ్ బ్లౌజ్ కట్ చేస్తున్నా కింద ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ ఇలా మార్కింగ్ చేసుకోవాలండి. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు ఎంత ఉందో ఒకసారి కొలుచుకుందాం. ఇది వచ్చేసి 14 ఇంచెస్ ఉందండి. బ్లౌజ్ పొడవు వచ్చేసి 14 ఇంచెస్ ఉంది కదండి. కింద ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ వదిలేసాము, పైన ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ కలుపుకోవాలి. 14 ఇంచెస్ ప్లస్ ½ ఇంచ్ అంటే 14.5 ఇంచెస్కి ఇక్కడ మార్కింగ్ చేసుకుందాం. ఇదిగోండి, ఇక్కడ నుంచి ఇలా 14.5కి ఒక మార్కింగ్ చేసుకుందాం. అదే 14.5ని ఇక్కడ కూడా ఒక మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. మనకు బ్లౌజ్ పొడవు ఎంత ఉందో వచ్చేసింది కదండి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్మ్ హోల్ ఎలా కొలుచుకోవాలో చూద్దామండి. ఇది కొలుచుకునే ముందు మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. ఆర్మ్ హోల్ 2 రకాలుగా కొలుచుకోవచ్చండి. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఈ చంక వరకు ఎంత లెంత్ అయితే ఉందో ఇలా ఒకటి. సెకండ్ ఏంటంటే ఇక్కడ నడుము దగ్గర నుంచి పైకి ఎంత లెంత్ అయితే ఉందో అంత చూసుకుంటూ ఇలా కూడా మార్కింగ్ చేసుకోవచ్చండి. ఎలా మార్కింగ్ చేసుకున్నా కరెక్ట్ కొలత అయితే వస్తుంది. మీకు ఇప్పుడు 2 విధాలుగా చూపిస్తాను. ఇది 5.5 వచ్చింది. కింది నుండి చూద్దాం. కింది నుండి ఇలా నడుము దగ్గర నుండి ఇలా పైకి చంక వరకు ఖర్చు కోసం ఒక ½ ఇంచ్ మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు పైనుంచి ఎంత ఉందో కొలుచుకుందాం ఒకసారి. ఇదిగోండి 5.5, కరెక్ట్ 5.5కి వచ్చింది. ఇలా నడుము దగ్గర నుంచి పైకి మార్కింగ్ చేసుకున్న, షోల్డర్ దగ్గర నుంచి చంక దగ్గరికి మార్కింగ్ చేసుకున్న ఒకటే కొలత వస్తుందండి, కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ దీన్ని స్ట్రైట్గా ఒక లైన్ గీసుకోవాలి. మనకి బ్లౌజ్ పొడవు ఎంత ఉందో పొడవు వచ్చింది, ఆర్మ్ హోల్ ఎంత ఉందో ఆర్మ్ హోల్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ బ్లౌజ్ నెక్ ఎంత ఉందో నెక్ కొలుచుకుందాం. నెక్ వచ్చేసి 5.5 ఇంచెస్ ఉందండి. 5.5 ఇంచెస్కి ప్లస్ ఒక ½ ఇంచ్ కలుపుకొని 6 ఇంచెస్కి నెక్ మార్కింగ్ చేసుకుందాం. 6 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. నెక్ కూడా అండి పైనుంచి ఇలా కూడా కొలుచుకోవచ్చు. ఇలా 9 ఇంచెస్ అని 10 ఇంచెస్ అని పైనుంచి ఇలా కొలత వేసుకోవచ్చు. లేదంటే ఇలా నడుము దగ్గర నుంచి ఇలా కూడా కొలత వేసుకోవచ్చు. ఇలా కింద నుండి నడుము కొలత వేసుకోవడం చాలా ఈజీ ప్రాసెస్ అండి ఇది. ఇలా 6 ఇంచెస్కి ఇలా ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇది స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. ఇలా ఒక లైన్ గీసుకుందాం. నెక్స్ట్ మనకి బ్లౌజ్ లెంత్ 28 సైజ్ కదా ఇది నేనైతే ఖర్చుతో కలిపి ఇలా పెట్టేస్తానండి. నేను ఎప్పుడు నా పాత వీడియోలు మీరు చూసినా కూడా ఇంతే ఉంటుంది. ఇలా ఖర్చుతో కలిపి ఇలా మార్కింగ్ చేసేస్తాను. నేను ఖర్చుతో కలిపి ఇలా ఎందుకు తీసుకుంటానంటే అండి, డాట్స్కి మనం సపరేట్గా తీసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఖర్చులోనే డాట్స్ కూడా వచ్చేస్తుంది. అదే కాక ఒక 2 ఇంచెస్ ఈ ఖర్చు కాకుండా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రానే మార్కింగ్ చేసుకుంటా ఖర్చు కోసం. ఇవన్నీ కలిపి వస్తాయి కాబట్టి నేను డాట్స్కి సపరేట్గా తీసుకోను. ఇప్పుడు బ్లౌజ్ లెంత్ మొత్తం ఖర్చుతో కలిపి ఎంత ఉందో ఒక మార్కింగ్ చేసుకుందాం. ఇక్కడ వరకు ఇది 9 ఇంచెస్ వచ్చిందండి. ఇది 9 ఇంచెస్ వచ్చింది కాబట్టి ఇది ఆల్రెడీ 9 ఇంచెస్ ఖర్చుతో కలిపే ఉంది కాబట్టి ఒక 1.5 ఖర్చుతో తీసుకుంటాను నేను. ఇదేమో బ్లౌజ్కున్న 9 ఇంచెస్, 1.5 నేను తీసుకున్నది. మొత్తం కలిపి 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. ఇలా 10.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుందాం. నెక్స్ట్ నడుము దగ్గర 10.5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అదే 10.5 ఇంచెస్ ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర కూడా తీసుకోవాలి. ఇలా 10.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేస్తాం. నెక్స్ట్ మనం నెక్ ఎంత ఉందో మార్కింగ్ చేసుకుందాం. నెక్ వచ్చేసి ఏ బ్లౌజ్కైనా 2 ఇంచెస్ నెక్
3 ఇంచెస్ షోల్డర్స్ కరెక్ట్గా సరిపోతుందండి. ఒకవేళ పెద్ద బ్లౌజ్ అయితే 5.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది 28 సైజు చిన్న బ్లౌజ్ కాబట్టి నేను నెక్ 2 ఇంచెస్ ఇచ్చాను. షోల్డర్ వచ్చేసి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకున్నాను. సేమ్ పైన మార్కింగ్ చేసుకున్నట్లే కింద ఆర్మ్ హోల్ దగ్గర కూడా 5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు నెక్ మనం పైన షోల్డర్ దగ్గర నెక్ వచ్చేసి 2 ఇంచెస్ మార్కింగ్ చేసుకోవచ్చు. కింద వచ్చేసరికి 2.5 ఇంచెస్ 3 ఇంచెస్ మనకి నెక్ వెడల్పు ఎంత కావాలంటే అంత, ఒక 1/2 ఇంచ్, ఒక 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నేను 2.5 ఇంచెస్కి మార్కింగ్ చేసుకుంటున్నాను. కింద 9 ఇంచెస్ ఆది బ్లౌజ్తో ఖర్చుతో కలిపి మార్కింగ్ చేసుకున్నాం కదా 9 ఇంచెస్కి, ఇక్కడ అదే 9 ఇంచెస్కి మార్కింగ్ చేశాను. ఇవన్నీ స్ట్రైట్గా ఒక లైన్ గీసుకుందాం. ఇలా స్ట్రైట్గా లైన్స్ గీసుకుందాము ఈ మార్కింగ్స్ అన్నీ కలుపుతూ. నెక్స్ట్ ఆర్మ్ హోల్ రౌండ్ తీసుకుందామండి. దీనికి ఇది 28 సైజు చిన్న సైజు కదా, అందుకు నేను 1.5 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నాను. కొంచెం పెద్ద బ్లౌజ్ అయితే 1.5 ఇంచ్ కూడా మార్కింగ్ చేసుకోవచ్చు. బ్లౌజ్ని బట్టి మారుతుందండి. అన్ని బ్లౌజులకి 1.5 1.5 ఉండదు. కొన్ని బ్లౌజులకి సైజుని బట్టి మారుతూ ఉంటుంది ఇది. నెక్స్ట్ నెక్ రౌండ్ కోసం ఒక 30 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటున్నానండి. ఇది అంతే అండి, ఒక 1/2 ఇంచు మనకి కొంచెం 1/2 ఇంచుకి మార్కింగ్ చేసుకుంటే కొంచెం బ్రాడ్ ఎక్కువ అవుతుంది. 30 ఇంచు సరిపోతుంది ఎవరికైనా. ఇలా కర్వ్ స్కేల్తో ఇలా రౌండ్ తీసుకుందాం. సేమ్ అలానే ఆర్మ్ హోల్ కూడా ఇలా రౌండ్ తీసుకుందాం. ఇదేనండి ఆది బ్లౌజ్తో పర్ఫెక్ట్గా మార్కింగ్ చేసుకోవడం. నేను మీకు స్టెప్ బై స్టెప్ వివరించానని అనుకుంటున్నాను. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను. ఇప్పుడు ఈ మార్కింగ్ చేసిన దాన్ని కట్ చేసుకుందాం. కటింగ్లో ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ డాట్స్ మార్కింగ్ చేసుకుందామండి. లాస్ట్ నుండి 2.5 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ 2.5 దగ్గర నుండి ఇక్కడికి 8 ఇంచెస్ ఉంది కదా, ఈ 8 ఇంచెస్ని మిడిల్కి ఒక 4 ఇంచెస్ ఉంది కదా, ఈ 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకొని ఇక్కడ నుండి ఇది మిడిల్ పాయింట్ అండి, షోల్డర్కి ఎదురుగా ఇలా మిడిల్ పాయింట్, ఇది 4 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవడము, లేదంటే బ్లౌజ్ సైజుని బట్టి 4.5కి ఇలా మార్కింగ్ చేసుకోవాలి. నేను దీనికైతే 4.5 ఇంచెస్కి మార్కింగ్ చేశానండి. స్ట్రైట్గా ఇలా లైన్ గీసుకోవాలి. నెక్స్ట్ ఇలా 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక లైన్ గీసుకోవాలి. ఇటు నుండి ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో ఇలా ఒక లైన్ గీసుకోవాలి. అంతే అండి. ఇవి డాట్స్, ఇవి షోల్డర్కి ఇలా ఆపోజిట్లో ఇలా కరెక్ట్గా రావాలండి. డాట్స్ ఇలా వస్తేనే పర్ఫెక్ట్ డాట్స్ అని అర్థం. అంతే అండి, బ్లౌజ్ బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయింది. ఫుల్ క్లారిటీగా స్టెప్ బై స్టెప్ ఎక్కడ ఏది మిస్ అవ్వకుండా డాట్స్తో సహా మొత్తం మీకు వివరించాను.